నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రధాని మోదీని కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు? కేంద్రం నుంచి రావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన నిధుల గురించా? లేకపోతే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినవి దాని గురించా? లేదంటే ప్రత్యేక హోదా గురించా? ఇన్ని సంవత్సరాలలో అధికారం ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలలో ఎన్ని సార్లు కలిసారు? ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? లేకపోతే ఇంకేదైనా రహస్యానికి సంబంధించినటువంటి ఏమన్నా భేటీ ఏమన్నా అయిందా? ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేపీ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా హడావిడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ గారిని కలవడానికి ఢిల్లీ పయనమయ్యారు. అది కూడా ఏంటి అంటే తెలిసిన విషయం, అపాయింట్మెంట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి బయలుదేరారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. బట్ ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి మోదీని కలవడం జరిగింది. కలిసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి పెండింగ్ బకాయిలకి ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలాగే ప్రత్యేక హోదా రావాల్సింది ఆల్మోస్ట్ విత్ ఇన్ మంత్స్ లో ఆ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా వస్తుంది. దాని గురించి అడగడానికి వెళ్ళారా? లేకపోతే పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి వెళ్ళారా? తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల గురించి అడిగారు. అసలు దేని గురించి వెళ్ళారు అనేటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోని వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆర్ఎస్ లేదు అని అంటే బీజేపీతో టీడీపీ జనసేన కలవబోతోంది కాబట్టి దాన్ని ఏమైనా చెడగొట్టడానికి వెళ్ళారా? అంటే ఇలా పలు రకాలైనటువంటి అనుమానాల లేకపోతే భయాల చాలా మందిలో వస్తున్నాయి. మీరేమంటారు? అసలు ఈ భేటీ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. స్పెషల్ ప్యాకేజ్ కి మన వాళ్ళు ఒప్పుకున్నారు. ఏ పార్టీ ఒప్పుకున్నా మన తెలుగు వారు ఒప్పుకున్నారు. స్పెషల్ స్టేటస్ నేను తీసుకొస్తాను, 25 మందిని గెలిపిస్తే మెడల్ వంచి అని చెప్పారు. ఆ తర్వాత 23 మంది ఇచ్చినాక కూడా మెడల్ వంచి తేలేకపోయారు. కారణం ఎవరికి ఉండే వ్యక్తిగత ప్రాబ్లమ్స్ వారికి ఉన్నాయి. వాటిని అధిగమించడానికి వారు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి వారికి కావాల్సిన విధంగా దాన్ని ఆ సందర్భాన్ని సమయాన్ని వాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు కలిచారంటే, ఇలా మన ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం ఈ 5 సంవత్సరాలు చాలా సార్లు గెలిచారు. కలిసినప్పుడల్లా ఇదే విషయాలు మాట్లాడారు. మరి ఏమిచ్చారు, ఏమిచ్చారు భారతదేశ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఏమీ రాలేదు మనకి. పోలవరం కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, ఏవైతే అప్పుడు ఉన్నాయో బైఫర్కేషన్ రావాల్సి అన్ని రాలేదు. కొన్ని ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు. స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ కింద ఏమి ఇవ్వలేదు అనేటువంటి పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికల ముందు కాబట్టి నేను అడిగానని చెప్పుకోవడానికి పొలిటికల్ మైలేజ్ కోసం ఇది ఉపయోగించుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండు, ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఈయన వెళ్ళి అడిగినా అడగకపోయినా ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలుగా అడిగినప్పుడల్లా అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. అడిగినప్పుడల్లా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి దాని గురించి పనిగట్టుకుని ఈయన వెళ్ళి వాళ్ళ 2 నెలలు ఎన్నికలు జరిగినప్పుడు ఈ 2 నెలల్లో ఈయన డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేది ఏముంటది. ఆ తర్వాత ఈయన గెలుస్తారో గెలవరో మనకు తెలియదు. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు చెప్పలేము. కాబట్టి డబ్బుల కోసం వెళ్ళారనేది నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఆల్రెడీ డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు కదా, అందుబాటు చేస్తున్నారు. 3, ఎలియన్స్ బీజేపీ జనసేన టీడీపీ ఎలియన్స్ బ్రేక్ చేయడానికి వెళ్ళారనుకుంటాకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో గెలవటం ముఖ్యం. మీరు నేనైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా గెలవటం ముఖ్యం. ఎలా గెలిచారనేది ఎవరు అడగరు. గెలిచినోడు ముఖ్యమంత్రికి ఓడిపోయాడు ఇంటూ ఉంటాడు. అలాంటి గెలవాలన్నప్పుడు గెలుపు గుర్రాల కోసం అనేకమైన దారులు, ఏదో చెస్ లో కనుక ఎత్తుకు పై ఎత్తులు, ఎత్తుకు చిత్తులు, పొత్తులు చిత్తులు ఎత్తులు, ఇవన్నిటిలో ఇది ఒక భాగం. ఎత్తు పొత్తు కుదిరింది బీజేపీ టీడీపీ ఎలయన్స్. వాటిని చిత్తు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఈ పొత్తుని చిత్తు చేస్తే ఆయనకి అడ్వాంటేజ్ అనే ఉద్దేశంతో రేపొద్దున పోలీస్ అధికారులు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉన్నప్పుడు లోకల్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయకపోతే ఇబ్బంది పడతారేమోనని బీజేపీని ఇంటర్ఫియర్ కావద్దు, నేను గెలిచినా మీకే సపోర్ట్ చేస్తాను, నా ఓట్లని కూడా మీకే గంప గుర్తుగా వేస్తాను, రేపు పార్లమెంట్ లో అసెంబ్లీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ కమిట్ అవ్వచ్చు, మీరు పొత్తు పెట్టుకోవద్దు, నేను గెలిచిన సీట్లన్నీ కూడా మీకే అప్పు చెప్తాను, ఇంకోటో మనం ఊహించుకుని మాట్లాడుతున్నా వాళ్ళ దగ్గర జరిగిన సంభాషణ మనకు తెలియదు. కాబట్టి ఎన్నో ప్రిడిక్షన్స్ ప్రకారం ఆయన రాజకీయ అవసరాల కోసం తప్పని పరిస్థితుల్లో మోడీ గారు దండా కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన ప్లేస్ లో నేనున్నా, నన్ను గెలవడానికి, నేను ముఖ్యమంత్రి అవడానికి డెఫినెట్ గా
అన్ని దారులు ఎత్తుక్కుంటాను, అన్ని దారులు ఉపయోగించుకుంటాను. ఇప్పుడు దారులన్నీ మూసిపోయే సందర్భంలో ప్రజల్లో నెగిటివ్ వచ్చి, ప్రజల్లో ఈ సర్వేల్లో నెగిటివ్ వచ్చి గెలవరు అనేటువంటి ఊరందరూ ఒకే పద్ధతిలో మాట్లాడుతున్నప్పుడు గెలిపించుకోవడానికి నాకు అండాదండ ఉంది, గవర్నమెంట్ నా వెనకమాల ఉందని ఇండైరెక్ట్ గా ఆల్రెడీ ఉందనేది ప్రజలందరికీ అర్థమైంది. అది కూడా రేపు అఫీషియల్ గా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో ఎవరు కూడా అఫీషియల్ గా ఎలియన్స్ పెట్టుకోలేరు. కారణం మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్ గా ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు ఇండైరెక్ట్ గా అయినా ఏదో రకంగా ఇచ్చిపుచ్చుకునేది గివ్ అండ్ టేక్ పాలసీలో మాట్లాడుకుని వీరు ఇచ్చేది వారికి ఇచ్చేసేటట్టు మాట్లాడుకుని, వారు ఇలా చేసేది ఇండైరెక్ట్ గా చేసేటట్టు మాట్లాడుకుని ఒక అంగీకారం వితౌట్ ఎవిడెన్స్ అన్అఫిషియల్ గా చేసుకునే పద్ధతిలో మాట్లాడుకోవచ్చు, అడగచ్చు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలనేది వెళ్ళి మోడీ గారిని అడగకపోతే ఎవరు పెడతారు? ఆయనకి అడగాలి కదా. అడగకపోతే అమ్మాయి అన్నం పెట్టదు. అట్లాగే ఎన్నేళ్ళు అడిగితేనే కదా చేసేది చేయింది తెలిసేది. ఇవన్నీ కూడా వాళ్ళకంతా రేపు తెలియదు, అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చేదాకా ఊహాగానాలు చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో ఆయన వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని అడగటంలో తప్పు లేదు. ఎంతవరకు సఫలీకృతం అవుతాడో లేదో అనేది కాలం వేసి దానికి సమస్యకు పరిష్కారం చెప్పుద్ది. కానీ వీరు వెళ్ళి మోడీ గారిని కలిసి, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తే కొంచెం పోల్ మేనేజ్మెంట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి టీడీపీకి. బీజేపీ ఎలియన్స్ లేకపోతే. అదే డైరెక్ట్ ఎలియన్స్ అనుకోండి, ఆ ప్రాబ్లం ఉండదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఓట్ ప్యాటర్న్ 1%, 2% ఉన్న బీజేపీ ఎలియన్స్ పెట్టుకుంటే సేఫ్ గేమ్ ఆడొచ్చు. అటు ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ కానీ కొంచెం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది. ఎలక్షన్ ఫెయిర్ గా జరిగితే మనకు ప్రాబ్లం ఉండదు. లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ లాగా వన్ సైడ్ గా రౌడీయిజం, గోండాయిజం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు వేయకుండా, బూతులు రానివ్వకుండా చేస్తారనేటువంటి అభద్రతా భావం నుంచి ఒక నమ్మకం కలిగిస్తాకి చంద్రబాబు గారు ముందు చూపుతో బీజేపీ ఎలియన్స్ పెట్టుకుందాం అనుకున్న సందర్భంలో అదే పద్ధతిలో తను ఎన్కాష్ చేసుకుని పోతే పదవిని తను కాపాడుకునేటట్టు మళ్ళీ తను రీఎలెక్ట్ అవ్వాలని పద్ధతిలో బీజేపీకి ఏం కావాలని నేను కోరిక తీరుస్తాను, మీరు అడిగింది నేను చేస్తాను, మీరు కావాల్సినప్పుడు నేను ఓటేస్తాను అనేటువంటి ఏకపక్ష ఒప్పందాలు. అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 10 నెలలు కాల పరిమితిలో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి సంబంధించిన స్పెషల్ ప్యాకేజ్ కోసం, లేదంటే ఏవైతే బకాయిలు అంటే ఇప్పటికి ఎంతైతే లిమిట్ ఉందో అది క్రాస్ చేసి అప్పులు చేసేశారు. ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు అడగడం జరిగింది, ఎప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు స్పందించారు, మీరు కేంద్రం స్పందించింది. ఇప్పుడు ఒక 10-15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అడగడం వల్ల ఏమైనా ప్రతిఫలం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అసలు ప్రస్తావన వచ్చింది అనుకోవచ్చా వాళ్ళిద్దరి మధ్యలో? ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు బీజేపీ నాయకులు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి ఏదో ఒక స్టేట్మెంట్ మీరు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సపోర్ట్ ఓటింగ్ రాదు, మీతో నేను ఎలియన్స్ పెట్టుకున్నా కూడా ఓటు పడదు, నష్టం జరుగుద్ది, మీరేదో ప్యాకేజీ 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి మీరు అనౌన్స్ చేయండి, అది నేను చెప్పుకుంటే నాకు మీ మీద ఉన్న నెగిటివ్ తగ్గుద్ది, నా మీద పబ్లిక్ లో పాజిటివ్ పెరుగుద్ది అనేటువంటి ఏదైనా ఒడంబడిక తెలిసి అలాంటిది బయటకు వస్తే రేపొద్దున నాకు ఇబ్బంది అవుద్దేమోనని ఈయన పసిగట్టి నేను కూడా వెళ్ళి అడిగితే రేపొద్దున అలాంటిది బీజేపీ అనౌన్స్ చేస్తే నేను అడిగాను కాబట్టి ఇచ్చారని ఈయన క్లెయిమ్ చేసుకుంటాడు, నేను ముందల్లి అడిగాను కాబట్టి ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి ఇద్దరికి అవకాశం ఉంది కాబట్టి రాజుగారికి పాలు పోయింటారంటే అందరూ నీళ్లు పోసి నేను పోసిన పాలు పోసిందని ఇద్దరు క్లెయిమ్ చేసుకుని పబ్లిక్ లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసేయడానికి అవకాశం ఉండొచ్చుగా. ఆ ఉద్దేశం వెళ్ళొచ్చుగమ్మా. అవును, అది కూడా పాయింటే. మరి ఇక్కడ బీజేపీ ఆంధ్ర రాజకీయ పార్టీలతో ఆడుకుంటుందని అనుకోవచ్చా మరి ఈ లెక్కను చూస్తే? అసలు ఆంధ్ర పార్టీ రాజకీయ పార్టీలతో ఏంటమ్మా, 2014 నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర ప్రజల్ని నాశనం చేసింది బీజేపీ పార్టీ. అందుకే ఏంటి అంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ చేస్తారనేది. ఎందుకు చేశారంటే ఎక్కడ ఈ చంద్రబాబు నాయుడు గుజరాత్ కన్నా ఎక్కువ డెవలప్ చేసేస్తాడో ఆంధ్రప్రదేశ్ ని, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పెరిగిపోద్దో, ఎక్కడ గుజరాత్ సెకండ్ స్టేట్ అయిపోద్దో, ఆంధ్రప్రదేశ్ మొత్తం నెంబర్ 1 అయిపోద్దాం ఇండియాలో అనేటువంటి ఒక దురాలోచనతో గుజరాత్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ని తొక్కి పట్టింది. వామనుడు బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేశారు ఆంధ్రప్రదేశ్ ని అనేటువంటి భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, తెలుగు ప్రజల్లో ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఈ రాజధాని క్యాపిటల్ ని 3 ముక్కలు చేసి కుక్కలు చెంబనిస్తుంది బీజేపీ వాళ్ళే చేశారు. తెర వెనకమాల బీజేపీ ఉండి తెర ముందు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి అవసరాలని
అడ్డుగా పెట్టుకుని ఆయన అవసరాలు తీర్చేదానికి ఆయన ఒక బలిపశువులాగా దీన్ని వాడుకున్నారు. ఆయన తప్పని పరిస్థితుల్లో తన సర్వైవల్ కోసం రాష్ట్రాన్ని ఈ రకంగా చేశాడు అనేది ఇంకొక వాదన. ఏ వాదన ఏమైనప్పటికీ కూడా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు బికాస్ ఆఫ్ బీజేపీ. ఇప్పుడు అట్లాంటి బీజేపీని దగ్గరకు తీసుకుని హక్కును చేర్చుకుని ఎలయన్స్ లోకి వెళ్తే ఓటు పడుతుందా పడదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కి సమాధానం చెప్పాల్సింది బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఎమ్మడి పెట్టుకుని చంద్రబాబు నాయుడు వెళ్తే చంద్రబాబుకి ఉన్న ఓటు ఏదో కొండ నాలుగు మంది ఎత్తి ఉన్న నాలుగు పోయిందని ఉన్న ఓటు కూడా పోయే పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు గెలవడు. అందుకని ఆయన ఏదో గట్టిగానే బీజేపీతో ఎలయన్స్ కావాలంటే నాకు ఈ రకంగా అనౌన్స్ చేయమని అడుగుంటాడు అనేది నా సిక్స్త్ సెన్స్. అలా అనౌన్స్ చేయించుకోకుండా ఉట్టి ఎలయన్స్ పెట్టుకుంటే ప్రజలు అంత యాక్సెప్ట్ చేయలేమని నా భయం మనసులో. తెలుగు ప్రజలు ఆవేశపరులు, ఎంత తొందరగా కోపం వస్తాను తొందరగా జాలి పడతారు. ఇప్పుడు అంతా మోడీగా బీజేపీ చేసిన దౌర్భాగ్యానికి చెంబుడు నీళ్లును గుప్పిడు మట్టి తెచ్చి పార్లమెంట్ నుంచి అమరావతికి ఇచ్చేస్తే 2,000 కోట్లు ఇచ్చామంట. 2,000 కోట్లలో గుంటూరు గజవాడ డ్రైనేజీకి ఇచ్చారు, అమరావతికి ఏమి ఇచ్చారు? అట్టా ఇప్పుడు నిన్నగా మొన్న 11,000 కోట్లు ఇచ్చారు వేరే స్టేట్ కి. అట్లాగే మనకు ఒక ప్యాకేజీ కింద 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు అనౌన్స్ చేసి ఈ 4 సంవత్సరాలు ఇంత డబ్బు ఇస్తాం మీకు ప్యాకేజ్ కింద, ఇది కట్టుకొని అనే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఏమైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు అడావుట్ చేస్తున్నారు వైజాగ్ జోన్ గురించి ఎలక్షన్ ముందు. మరి 4 సంవత్సరాల నుంచి సైట్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు బ్లేమ్ చేయాలా? ఇప్పుడు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకంటే ప్రజల్ని తప్పుదారి పట్టించి బీజేపీ వాళ్ళు ఎన్కాస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసిన శల్య సారథ్యాన్ని కప్పిపుచ్చుకోవాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఎలయన్స్ పెట్టుకుని వాళ్ళ అనహమాలు ఉండి వీళ్ళ ముందు పెట్టి లబ్ధి పొందాలి రాజకీయంగా. 2 సీట్లు, 5 సీట్లు, 10 సీట్లు ఏదో సీట్లు గెలవాలి. నెక్స్ట్ రేపు సెంటర్ లో ఈ గెలిచిన సీట్లతో సపోర్ట్ కావాలనేది ఒక దురాలోచన. అలా కావాలి అంటే ఏదో ఒకటి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఓటేయరు.